వ్యూవర్స్ గ్రాఫ్ ప్రకారం పెడితే వ్యూస్ వస్తాయా? ఒక్కొక్కసారి అలా పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు అనేసి అడుగుతున్నారు. వ్యూవర్స్ గ్రాఫ్ అంటే మనకి పింక్ కలర్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా అనలిటిక్స్లో. సో ఆ గ్రాఫ్ ప్రకారం అంటే లైక్ డార్క్ కలర్ ఉంటే కనుక ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నట్టు అలా ఉంటుంది కదా. సో ఆ టైంలో పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు అనేసి అడుగుతున్నారు. అది ఇప్పుడు చెప్పాలంటే ఆ గ్రాఫ్ కూడా మారిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మీకు కామన్ ఆడియన్స్ ఉన్నప్పుడు ఆ గ్రాఫ్ వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, కామన్గా మీ వీడియోస్ చూసే ఆడియన్స్ ఒక 28 డేస్లో ఒక మంత్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది ఏ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారో అనేది చూపిస్తుంది మనకి. వాళ్ళు చూడడం మానేశారు, ఇంకో 10 మంది వేరే 10 మంది వచ్చారు, వాళ్ళు చూసే టైమింగ్ వేరే ఉంటుంది. సో అలా దాన్ని బట్టి ఆ పింక్ గ్రాఫ్ అనేది మారిపోతూ ఉంటుంది. దానివల్లే మనకి వ్యూస్ వస్తాయని ఏమీ లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆన్లైన్లో ఉంటారు, కానీ ఈ నోటిఫికేషన్ వెళ్ళి చూడాలని ఏమి రూల్ ఏమి లేదు కదా. వాళ్ళు ఏదో వేరే చూసుకుంటూ ఉండొచ్చు. సో అట్లా అదేంటంటే ఊరికే జస్ట్ మనకు ఐడియా కోసం అంతే. ఆ టైంలో పెడితే వ్యూస్ వచ్చేస్తాయి అని అయితే ఏం ఉండదు. అండ్ ఇంకోటి వ్యూవర్స్ అదేంటి మనకు చూపించేది వాళ్ళు సబ్స్క్రైబర్స్ని కాదు కదా, ఓన్లీ వ్యూవర్స్ని చూపిస్తుంది. మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు చూస్తున్నారు అనుకోండి మన వీడియోస్ని, వాళ్ళు వ్యూవర్ అన్నట్టు కదా. సో అసలు ఫస్ట్ ఏంటి, మన వీడియోస్ ఫస్ట్ ఆడియన్స్కి హోమ్ పేజ్లో చూపిస్తుంది కదా, అది సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ చూపిస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు మరి వ్యూవర్స్ ఆన్లైన్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకి హోమ్ పేజ్లో చూపిదు కదా. సబ్స్క్రైబర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాకే వ్యూవర్స్, మన వీడియోస్ ముందు చూసిన వీడియోస్ ఏమన్నా వ్యూవర్స్ ఉంటే వాళ్ళకి రికమెండ్ చేస్తాను అనమాట. సో అలా కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ గ్రాఫ్ పైనే మనం ఏమి డిపెండ్ అవ్వలేము. అంటే దాని ప్రకారం పెడితే వస్తాయని ఏమి కన్ఫర్మ్గా చెప్పలేము. ఊరికే జస్ట్ ఐడియా కోసం, అంటే మన వ్యూవర్స్ ఓహే ఈ టైంలో ఉంటున్నారు అనేసి మనం అనుకోవడానికి అంతే. అండ్ కొన్నిసార్లు కొంతమందికి అసలు ఆ గ్రాఫ్ కనిపించదు కూడా. అది ఎందుకు కనిపించదు అంటే నథింగ్ టు షో దిస్ డేస్ అని చెప్పేసి ఉంటుంది. సో అదేంటంటే కామన్ ఆడియన్స్ లేనప్పుడు అనమాట. అంటే ఇప్పుడు 10 వ్యూస్ వస్తున్నాయి మీకు ఒక వీడియోకి 10 వ్యూస్, అంటే నేను ఊరికే ఒక నెంబర్ కోసం చెప్తున్నా. ఒక 10 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి అన్ని వీడియోస్కి, ఆ 10 వ్యూస్ డిఫరెంట్ మెంబర్స్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వీడియోకి 10 వ్యూస్, ఇంకో వీడియోకి 10 వ్యూస్ వచ్చినాయి, ఈ 10 మెంబర్స్ డిఫరెంట్, ఆ 10 మెంబర్స్ డిఫరెంట్. సో అట్లా ఉన్నప్పుడు ఆ గ్రాఫే చూపించదు అనమాట. అంటే కామన్ ఆడియన్స్ లేరు మన ఛానల్కి అనేసి అర్థం. అందరూ కొత్త వాళ్ళే చూస్తున్నట్టు అనమాట. సో అప్పుడు కూడా మనకి గ్రాఫ్ చూపించదు. కొంత నెంబర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చినప్పుడే, వ్యూవర్స్ వచ్చినప్పుడే ఆ గ్రాఫ్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకవేళ ఈ గ్రాఫ్ రావాలంటే మనం ఏమన్నా చెయ్యాలా అది ఇదని అడుగుతూ ఉంటారు. మనం ఏం చేయాల్సిన పని లేదంటే ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ ఇది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, ఆ గ్రాఫ్ ఆటోమేటిక్గా వస్తుంది అంతే. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఆ వ్యూవర్స్ గ్రాఫ్ అనేది మినిమల్ రోల్ అండి ప్లే చేసేది. దాన్ని బట్టే మన పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు. మీకు చెప్పినవి అన్నీ కూడా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.